శ్రీమద్ భగవద్గీత ఒక్క మతానికి మాత్రమే కాదు. ప్రపంచంలోని ప్రతి మనిషి దీన్ని చదివి అర్థం చేసుకోవాలి. సుఖం, శాంతి, విజయం సాధించాలంటే గీత ఒక దివ్య దీపం. ఏ ఇంట్లో రోజూ గీతను చదువుతారో లేదా వింటారో అక్కడ శ్రీకృష్ణుడు సదా సంచరిస్తాడని చెప్తారు. గీత అనేది భగవంతుడి స్వరమే. దాని గొప్పతనం అనంతం, అపారం. ఎవరు దాని మహిమను పూర్తిగా వర్ణించలేరు. శేషుడు, మహేశుడు, గణేశుడు కూడా దీని గొప్పతనం చెప్పలేరు. మరి మానవుడెలా చెప్పగలడు? గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. అందరికీ వీటిని చదవడం కొంచెం కష్టం. అందుకే ఈరోజు ఈ ప్రత్యేకమైన వీడియోలో గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాల సారాన్ని చెబుతాను. ఇవి తెలుసుకుంటే గీత యొక్క నిజమైన అర్థం మీకు అర్థమవుతుంది. రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆలోచనలను వినండి. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జునా, నేను ప్రతి ప్రాణి హృదయంలో ఉన్న ఆత్మను. సమస్త ప్రాణుల ఆది, మధ్య, అంతం నేనే. నేను సూర్యుడిని, వేదాల్లో సామవేదాన్ని. దేవతల్లో ఇంద్రుడిని, ఇంద్రియాల్లో మనస్సుని. నేను బ్రహ్మను, విష్ణువును, మహేశుడిని. సముద్రాల్లో సాగరాన్ని, పర్వతాల్లో హిమాలయాన్ని. ఈ విశ్వంలో నీవు చూసే ప్రతిదానిలో నేనే ఉన్నాను. ఒక వ్యక్తి 1,00,000 విషయాలు తెలుసుకున్నా, సమస్త ప్రపంచాన్ని గురించి జ్ఞానం సంపాదించినా, తనను తాను తెలుసుకోకపోతే అతడు అజ్ఞాని. ఎవరైనా మిమ్మల్ని తిరస్కరిస్తే బాధపడకండి. వారు మీ విలువ తెలుసుకోలేకపోయారు. మనల్ని ఏడిపించే సంబంధం అత్యంత గాఢమైనది. మనల్ని ఏడుస్తూ వదిలేసే సంబంధం అత్యంత బలహీనమైనది. ఎల్లప్పుడూ శాంతంగా ఉండండి. అప్పుడు మీ జీవితం బలంగా మారుతుంది. ఎందుకంటే ఇనుము చల్లబడినప్పుడే గట్టిపడుతుంది. వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మలచవచ్చు. కష్ట సమయంలో 7 గుణాలు మిమ్మల్ని రక్షిస్తాయి. మీ జ్ఞానం, వినయం, బుద్ధి, మీలోని ధైర్యం, మంచి కర్మలు, సత్యం చెప్పే అలవాటు, దేవునిపై విశ్వాసం. ఆత్మ ఎప్పుడు సరైనది, తప్పు ఏదో తెలుసు. కాని మనసును అర్థం చేసుకోవడమే సవాలు. కష్టాల్లో మనిషి ఒంటరి అవుతాడు. కాని ఆ కష్టాలే అతడిని బలవంతుడిని చేస్తాయి. గౌరవించేవారికే గౌరవం ఇవ్వండి. హోదా చూసి తలవంచడం పిరికితనం. ఓ అర్జునా, ఎవడు సంతోషంలో ఉత్సాహపడడు. ఎవరితోనూ ద్వేషం పెంచుకోడు, శోకించడు. కోరికలు వదిలేసి శుభాశుభ కర్మలను త్యజించినవాడు. అతడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. నన్ను సాధించడానికి 3 మార్గాలు: ధ్యానయోగం, జ్ఞానయోగం, కర్మయోగం. వీటిలో కర్మయోగమే ప్రధానం. ఎవరిపైనా నమ్మకం పెట్టాలంటే వారి మాటలకన్నా చేష్టలను గమనించండి. కోపంలో కాస్త ఆగపోతే, తప్పు చేసినప్పుడు కొంచెం వంగతే జీవితం మరింత సులభమవుతుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ బంధాల నుండి విముక్తుడవుతాడు. గీతను చదివి ఆచరించినవాడి దుష్కర్మలు నశిస్తాయి. విధిలో ఉన్నది వచ్చి తీరుతుంది. విధిలో లేనిది వచ్చినా పోతుంది. గాలి ఒడ్డున నావను తోలినట్టు మనిషి కోరికలు బుద్ధిని తోలతాయి. ఒక తెలివైనవాడు ఇతరులను చూసి నేర్చుకుంటాడు. వారితో పోలికలు, ఈర్ష్య చెందడు. ఆయుధాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి. కాని మాటలు ఆత్మను కూడా గాయపరుస్తాయి. తనను దేవునితో వేరుగా చూడనివాడు, శరీరంతో సంబంధం లేనివాడు, అతడు జనన మరణాల నుండి విముక్తుడవుతాడు. ఆధ్యాత్మిక శిఖరానికి చేరినవాడి మార్గం నిస్వార్థ కర్మ. దేవునితో ఒకటైనవాడి మార్గం శాంతి, స్థిరత్వం. మానవ కళ్యాణమే గీత యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి కర్తవ్యాలు నిర్వహిస్తూ మానవ కళ్యాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నీవు ఎవరి సహాయం చేస్తే వారికి సహాయం చెయ్యి. నీకు మోసం చేసేవారిని విడిచిపెట్టు. ఎక్కడ నీ గౌరవం లేనిది అక్కడకు వెళ్లకు. లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా, అమాయకుడిగా భావిస్తారు. ఎక్కడ వర్షం లేదో అక్కడ పంటలు పాడవుతాయి. ఎక్కడ సంస్కారం లేదో అక్కడ తరం కూడా చెడిపోతుంది. నాకు సమయం లేదు అనేవారి హృదయంలో నీవు వారి ఆప్తమైన సంబంధాల జాబితాలో లేవు. ఓ అర్జునా,
నా దివ్యజన్మాన్ని, కార్యాలను సత్యంగా తెలుసుకున్నవాడు. శరీరాన్ని వదిలిన తర్వాత మళ్లీ జన్మించడు. నా పరమధామాన్ని చేరుకుంటాడు. ఎవడు కోరికలను త్యజించి నేను, నాది అనే భావన నుండి విముక్తుడవుతాడో అతడు అపారమైన శాంతిని పొందుతాడు. జ్ఞానం లేనివాడు, దేవునిపై శ్రద్ధ లేనివాడు జీవితంలో ఆనందం, విజయం సాధించలేడు. దేవుడు ఇచ్చినది మనకు సరిపోతుంది. ఇది అట్టి సత్యం. సంయమం, సదాచారం, ప్రేమ, సేవ ఈ గుణాలు సత్సంగం లేనిదే రావు. ప్రార్థన వల్ల పరిస్థితి మారకపోవచ్చు, కాని మనిషి స్వభావంలో మార్పు తప్పక వస్తుంది. మాటలు తేనెలా తీయగా ఉంచు. ఒకవేళ తిరిగి తీసుకోవాల్సి వచ్చినా చేదుగా అనిపించదు. స్వాభిమానం కొంచెముండాలి. లేకపోతే నీ హక్కు ఉన్న చోటకూడా ఎదురు తిరుగుతారు. ఆత్మను ఆశ్చర్యంగా చూడగలిగేది మహాత్ముడు మాత్రమే. దాని తత్వాన్ని వర్ణించగలిగేది మరో మహాత్ముడు. కొందరు దాన్ని ఆశ్చర్యంగా వింటారు, కాని కొందరు విన్నా అర్థం చేసుకోలేరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సుఖ దుఃఖాలను సమానంగా చూసే స్థితప్రజ్ఞుడు. ఇంద్రియాలు, విషయాల సంగమంతో కలవరపడడు. అతడు మోక్షానికి అర్హుడు. నీవు తనను తాను ఓడిపోకపోతే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. నీవు బలహీనుడివి కాదు, నీ సమయం బలహీనం. సమయం అందరిది మారుతుంది. కర్మ చేస్తూ ఉండు. కష్టాలు ఎదుర్కోనివాడికి తన బలం తెలియదు. ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాడు. దయ, మంచి హృదయమున్నవాడు. మళ్లీ జన్మించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇచ్చినప్పుడు అహంకారం పెంచుకోకు. బహుశా నీవు గత జన్మ రుణం తీర్చుకుంటున్నావేమో. అహంకారం ఉన్నవాడి వంశం, సంపద, గౌరవం నాశనమవుతాయి. రావణుడు, కౌరవులు, కంసుడు ఉదాహరణలు. మౌనం కంటే గొప్ప సమాధానం లేదు. క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు. సహన శక్తి ఉన్నవాడి బలానికి సాటిలేదు. వృథా చింతలు, మనసులోని భయం ఇవి మన ఆత్మశక్తిని చెదరగొడతాయి. జీవిత సవాళ్ల నుండి పారిపోకు. విధి, దేవుని సంకల్పం అనే సాకులు చెప్పకు. యజ్ఞం నుండి మిగిలిన అన్నం తినేవాడు పాపాల నుండి విముక్తుడవుతాడు. కేవలం శరీర పోషణ కోసం అన్నం వండేవాడు పాపాన్ని తింటాడు. జ్ఞానమే అక్షయమైన తత్వం. ఏ స్థితిలోనైనా, ఏ కాలంలోనైనా మనిషిని వీడదు. ధర్మం, ధైర్యం, సహనం ఈ 3 ఆయుధాలతోనే యుద్ధంలోనైనా, జీవితంలోనైనా విజయం సాధ్యం. మనిషి జన్మతః గొప్పవాడు కాదు, తన కర్మల వల్లే గొప్పవాడవుతాడు. స్వంతంగా నమ్మకంతో ముందుకు సాగు. సహాయం ఎంత నిజమైనా చివరికి వదిలేస్తుంది. మిత్రుడు ధనవంతుడైనా, పేదవాడైనా అది ముఖ్యం కాదు. మీ కష్ట సమయంలో అతడు ఎంత సహాయం చేస్తాడు అది ముఖ్యం. ధర్మం ఏదైనా, మంచి మనిషిగా ఉండు. కర్మల లెక్క మన ధర్మం కాదు, మన చేష్టలది. సంతోషం కోసం పనిచేస్తే సంతోషం దొరకదు. సంతోషంగా పనిచేస్తే సంతోషం తప్పక లభిస్తుంది. మంచిని కోరుకుంటే మంచి నీ జీవితంలో తిరిగి వస్తుంది. ఇది ప్రకృతి నియమం. నీ విలువ నీవు ఏమిటన్నది కాదు, నీవు ఏమవగలవన్నది. నవ్వే మనసు, నవ్వే ముఖం ఇవే నిజమైన సంపదలు. సమయం నీకు ఎంత ఎదురుచూపినా ఒకరోజు అది నీకు సరిపడా ఇస్తుంది. ఎవరూ సహాయం చేయకపోతే నిరాశ చెందకు. పరమాత్మ కంటే గొప్ప సహచరుడు లేడు. ఒకరోజు దున్హకంలో గడిచిందని ఈ రోజును వృథా చేయకు. జనకుడు వంటి జ్ఞానులు నిస్వార్థ కర్మలతో సిద్ధి సాధించారు. కాబట్టి మంచి కర్మలు చేస్తూ ఫలాపేక్ష లేకుండా ఉండు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నాకు 3 లోకాల్లో కర్తవ్యం ఏదీ లేదు, పొందాల్సిన వస్తువు లేదు. అయినా నేను కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నేను నిర్లక్ష్యంగా కర్మలు చేస్తే మానవులు నా మార్గాన్ని అనుసరిస్తారు. ఈ ప్రపంచంలో ఓడిపోయినవాడి బాధలను ఎవరూ పట్టించుకోరు. కొంచెం విజయం సాధిస్తే ఎవరూ సంతోషించరు. కాబట్టి నీ బాధను, సంతోషాన్ని ఎవరితోనూ పంచుకోకు. మనిషి ఆహారం సాత్వికంగా, సమతుల్యంగా ఉండాలి. ఏమి తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలో తెలియనివాడు పరమాత్మను సాధించలేడు. ఇంద్రియాలను జయించానని చెప్పి
మనసులో వాటి విషయాలను ఆలోచించేవాడు. అతడు మిథ్యాచారి. సంప్రదాయాన్ని, సృష్టి నియమాలను పాటించనివాడు. ఇంద్రియ సుఖాలకు లోనైనవాడు. అతడు వృథాగా జీవిస్తాడు. ఆత్మలో రమించేవాడు, ఆత్మలో తృప్తి చెందేవాడు. అతడికి కర్తవ్యం అనేది ఉండదు. ఇలాంటి మహాత్ముడు కోట్లలో ఒక్కడు. అతడికి కర్మలు చేయడం వల్ల లాభం లేదు. కర్మలు చేయకపోవడం వల్ల నష్టం లేదు. అతడికి ఏ ప్రాణితోనూ స్వార్థ సంబంధముండదు. జ్ఞానుల కర్మలు ఇతరులకు ప్రేరణగా ఉండాలి. తామసిక గుణాలు ఆలస్యం, నిద్రలో కూరుకుపోతాయి. రాజసిక గుణాలు ప్రతి చిన్న విషయంలో శౌర్యం చూపిస్తాయి. కాని జ్ఞాని తన కర్మలను గుణాలు నడిపిస్తాయని తెలుసు. అజ్ఞాని తానే అన్నీ చేస్తున్నానని భావిస్తాడు. స్వార్థం, మతలబు వాసన వచ్చే సంబంధాలను సముద్రంలో పడేయి. జీవితాన్ని మార్చాలంటే మొదట మనసును మార్చు. నీ మనసు ఎలా ఉంటే నీ ఆలోచనలు అలా ఉంటాయి. నీ ఆలోచనలు ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది. వెళ్ళిపోయేదాన్ని వెళ్ళనివ్వు. ఈరోజు ఆగినా రేపు వెళ్తుంది. నీవు ఎంత సరళంగా, మృదువుగా ఉంటే అంతే చతురమైన, మోసపూరిత జనం నిన్ను వేటాడతారు. జీవితంలో ఒక్కసారి కోల్పోయిన సమయం, విశ్వాసం మళ్లీ తిరిగరావు. విశ్వాసం నీడనివ్వగలిగిన వారిపైనే పెట్టు. క్షణిక సహవాసం అంత్యక్రియలకు వచ్చేవారు కూడా ఇస్తారు. సచ్చలమైనవారిపై విశ్వాసముంచు. అవి కొంచెం చేదుగా ఉన్నా నీకు మేలు చేస్తాయి. గొప్పవాడు చిన్నవారి బాధలను అర్థం చేసుకుంటాడు. ఇతరులు ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ పట్టించుకోకపోతే సంతోషంగా ఉంటావు. ప్రతి సంబంధానికి ఒక సరిహద్దు ఉంటుంది. కాని ఆత్మగౌరవం విషయంలో అన్ని సంబంధాలు ముగుస్తాయి. ఉదయం నిద్ర మన ఉత్సాహాన్ని బలహీనపరుస్తుంది. మంజిల్ సాధించేవారు ఎక్కువసేపు నిద్రపోరు. సహాయం చేస్తే జనం మర్చిపోతారు. సహాయం చేయకపోతే జనం గుర్తుంచుకుంటారు. ప్రతి మనిషి ఇద్దరితో ఓడిపోతాడు. ఒకరు కుటుంబం, మరొకరు ప్రియమైనవాడు. మూర్ఖుడు తనకు నష్టం చేసుకోవడమే కాదు, తనకు సహాయం చేసేవారికి కూడా నష్టం కలిగస్తాడు. జీవితంలో ఎంత బిజీగా ఉంటే పశ్చాత్తాపం, దున్హకం, భయాలకు సమయముండదు. ఎవరైనా నీ విశ్వాసాన్ని భంగం చేస్తే వారికి కృతజ్ఞతలు చెప్పు. వారు నీకు విశ్వాసం జాగ్రత్తగా పెట్టాలని నేర్పుతారు. సుఖశాంతి కావాలంటే మీ సమస్యలను, విమర్శలను ఆధిపత్యం చేయనివ్వకు. జన్మతః వచ్చిన సంబంధాలు ప్రకృతి బహుమానం. నీవు సృష్టించుకున్న సంబంధాలు నీ సంపద. వాటిని జాగ్రత్తగా కాపాడు. ఒకరి గుణదోషాలను నిర్ధారించే ముందు నీ దృష్టిని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉంచు. నీ బలహీనతలను ఎవరితోనూ చెప్పకు. జనం తరచూ ఇతరుల బలహీనతలను ఉపయోగించుకుంటారు. జీవితంలో ఇద్దరినీ ఎప్పటికీ మరవకు. ఒకరు నీకు బాధ కలిగించినవాడు, మరొకరు నీ బాధలో సహాయం చేసినవాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ అర్జునా, మనసు చిన్నబుచ్చుకోకు. నీ ఆప్తులు ముఖం తిప్పినప్పుడు నేను నీకు తోడుంటాను. ఎవరి ముందు ఎక్కువగా వంగకు. లేకపోతే వారు నిన్ను పడిపోయినవాడిగా భావిస్తారు. నీవు వారిని నిర్లక్ష్యం చేయడం నేర్చుకుంటేనే వారు నీ విలువను గుర్తిస్తారు. దీపం గొప్పది ఎందుకంటే అది ఇతరుల కోసం జ్వలిస్తుంది, ఇతరులను చూసి కాదు. విజయం, వైఫల్యం రెండూ జీవితంలో భాగమే. రెండూ శాశ్వతం కాదు. జీవిత ఫిర్యాదులు తగ్గాలంటే ఒకరి గురించి మాట్లాడటం కాదు, ఒకరితో మాట్లాడటం నేర్చుకో. విశ్వాసం అంతా ఒకరిపై పెట్టు. వారు మోసం చేస్తే తమను తాము దోషిగా భావిస్తారు. ప్రేమ అంతా ఒకరిపై పెట్టు. వారి మనసులో నిన్ను కోల్పోయే భయముంటుంది. 4 వేదాల అర్థం తెలియకపోయినా ఫరవాలేదు. కాని జ్ఞానం, బాధ్యత, విశ్వాసం, ఈమానం, ఈ 4 పదాల మర్మం తెలుసుకో. అది చాలు, జీవితం సార్థకమవుతుంది. సమబుద్ధితో పాప పుణ్యాలను వదిలేసినవాడు ఈ లోకంలోనే వాటి నుండి విముక్తుడవుతాడు. మోహం అనే బురదను దాటినప్పుడు ఈ లోకం, పరలోక భోగాలపై విరక్తి కలుగుతుంది. అర్జునా, సమస్త కామనలను వదిలేసినవాడు ఆత్మలో సంతృప్తి చెందినవాడు. అతడు స్థితప్రజ్ఞుడు. దున్హకం వచ్చినప్పుడు మనసు కలవరపడనివాడు.
సుఖం వచ్చినప్పుడు కోరిక లేనివాడు. రాగద్వేషాలు, భయం, క్రోధం నశించినవాడు. అతడు స్థిరబుద్ధి ముని. తామర ఆకు నీటిలో తడవకుండా ఉన్నట్టు. ఇంద్రియ విషయాల నుండి ఇంద్రియాలను తప్పించినవాడు. అతడి బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఎవరితో, ఎప్పుడు, ఎంత మాట్లాడాలో తెలిస్తే నీ జీవితం సార్థకమైనది. కాన్హా ఇలా అంటాడు. జీవితంలో అవకాశం వస్తే సారథిగా ఉండు. స్వార్థపరుడిగా కాదు. ధర్మపరమైన హృదయం ధర్మాన్ని సలహా ఇస్తుంది. అధర్మపరమైన హృదయం అధర్మాన్ని సూచిస్తుంది. మనిషి దేవునిలో విశ్వాసం లేకపోవడం వల్ల దున్హకం కాదు. దేవుని మాట వినకపోవడం వల్ల దున్హకం. సమయానికి ముందు కోరినదే దున్హకానికి కారణం. సచ్చిదానంద ప్రేమ శుద్ధత్వం, దివ్యత్వం యొక్క చిహ్నం. జరిగిన దానిలో నీవు ఏమీ చేయలేదు. కాబట్టి నీ బాధలు వృథా. ప్రతిదానికి ఆది, అంతం నాతోనే. ఇంద్రియ సుఖాలు నిజమైనవి కావు. మొదట అమృతంలా అనిపిస్తాయి. కాని తర్వాత నాశనం చేస్తాయి. కాన్హా ఇలా అంటాడు. ఓ మానవా, నీ జీవితాన్ని సార్థకం చేయగలవు. కాని నా శరణులోకి రావాలి. నా మాటలు విచిత్రంగా అనిపిస్తే నీ దృక్పథాన్ని మార్చుకో. నన్ను ఒక్కసారి నమ్మితే జీవితంలో ఎన్నటికీ నిరాశ చెందవు. నా భక్తులను మోసం చేసేవాడు నాకు అతిపెద్ద శత్రువు. ఒక్కసారి నా భక్తుడిని మోసం చేసినవాడు జన్మల తర్వాత కూడా ఉద్ధరణ పొందడు. ప్రతి హృదయాన్ని ఒక గుడిగా చూస్తాను. ఎంత అందమైన హృదయం, అంత ఎక్కువ నేను అక్కడ ఉంటాను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. ఈ ప్రపంచంలో అందరితో ప్రేమించు. కాని పూర్తి విశ్వాసం ఎవరిపైనూ పెట్టకు. పరమాత్మపైనే విశ్వాసముంచు. ప్రారంభంలో నీకు వైఫల్యం ఎదురవ్వచ్చు. కాని అది నిన్ను ఆపకూడదు. ఒకరోజు నీవు పరిపూర్ణుడవుతావు. నీ ప్రతి చిన్న పెద్ద కర్మలో నేను తోడుంటాను. నీ హృదయం కోరినట్టు చెయ్యి. కాని నమ్రత, సరళతతో, అహంకారంతో కాదు. ఈ భూమిపైకి వచ్చిన లక్ష్యం మోక్షం. ఎవడు కర్మలలో దృఢ సంకల్పంతో ఉంటాడో, సుఖ దున్హకాలను సమానంగా సహిస్తాడో, అతడు మాత్రమే విముక్తుడవుతాడు. నా స్వరూపాన్ని గుర్తించినవాడు నాతో సంభాషించగలడు, చూడగలడు. నా ఉనికిని ప్రతిదానిలో గుర్తించే భక్తుడు అతడు నా నిజమైన భక్తుడు. అటువంటి భక్తులు నాకు ప్రియమైనవారు. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదు. నేను అందరి హృదయాల్లో నివసిస్తాను. నా శక్తి అన్ని చోట్లా సమానంగా ఉంటుంది. నన్ను గుర్తించినవాడికి భక్తిరసాన్ని ప్రసాదిస్తాను. అతి పెద్ద పాపి కూడా నా శరణులోకి వస్తే నేను అతడిని శుద్ధి చేస్తాను. నీవు విన్న దానిని నమ్మకు. కొందరు వివేకంతో నన్ను సాధిస్తారు. కొందరు జ్ఞానంతో, కొందరు కర్మలతో, కొందరు యోగంతో. నీవు నన్ను ఏ రూపంలో సాధించాలనుకుంటావు? అది నీ చేతుల్లోనే ఉంది. నీవు నన్ను ఏ రూపంలో పిలిస్తే నేను ఆ రూపంలో హాజరవుతాను. నా పట్ల సదా జాగ్రత్తగా ఉండు. నా ఆరాధన చెయ్యి. ప్రతి కర్మలో నన్ను స్మరించు. నీవు నాకు ప్రియమైనవాడవుతావు. ప్రేమను నిరర్థకం అనేవారు మూర్ఖులు. ప్రేమ ఈ సంసారానికి మూలం. రిష్టాల్లో క్రమమైన దూరం బంధాలను బలపరుస్తుంది. అక్రమమైన దూరం బంధాలను బద్దలు చేస్తుంది. మనిషి తన విశ్వాసంతో నిర్మితుడవుతాడు. ఎలా విశ్వసిస్తాడో అలా అవుతాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. ధర్మం కోసం పోరాడటం నేర్చుకో. అధర్మికి కాలం కావడం నేర్చుకో. ఆప్తుల కోసం త్యాగం చేయడం నేర్చుకో. సత్యం ఎల్లప్పుడూ నీటిలో తేలే నూనె బొట్టులా ఉంటుంది. ఎంత అసత్యం కలిపినా అది పైనే తేలుతుంది. సంతోషంలో వాగ్దానం చేయకు. క్రోధంలో సమాధానం ఇవ్వకు. దున్హకంలో నిర్ణయం తీసుకోకు. స్వంత పనిని చేయడానికి నిన్ను ఎవరు పొగడితే వారి వలలో చిక్కిపోకు. అటువంటివారు నీకు నష్టం కలిగస్తారు. మన దగ్గరవారే తరచు మనలను గాయపరుస్తారు. గీత యొక్క గొప్ప జ్ఞానమిది. మహాభారత యుద్ధం పరాయివారితో కాదు, ఒకే కుటుంబం మధ్య జరిగింది. ఎవరినైనా సహాయం చేయకపోయినా ఎవరి హృదయాన్ని బాధపెట్టకు. నీవల్ల ఎవరి హృదయం బాధపడితే ఆ బాధ నీకు తిరిగవస్తుంది. ఏదాని యొక్క అతిశయం చేయకు. అతిశయం నీకే నష్టం కలిగిస్తుంది.
నీతో అధర్మం పాపం చేసినవాడిని శిక్షించడం నేర్చుకో. అతడిని సహిస్తే అతడు మరింత తప్పు చేస్తాడు. అలా సహిస్తే నీవు కూడా పాపానికి భాగస్వామి అవుతావు. జ్ఞాని అధర్మాన్ని ఎదిరించడం నేర్చుకోవాలి. ఎవరైనా స్వయంగా తన రక్షణ చేసుకోకపోతే దేవుడు కూడా అతడిని రక్షించడు. సమయాన్ని గౌరవించనివాడిని సమయం కూడా గౌరవించదు. సంగతి మనిషి జీవితంపై గొప్ప ప్రభావం చూపుతుంది. మంచివాడు దుర్మార్గుల సాంగత్యంలో ఉంటే ఒకరోజు అతడు కూడా చెడిపోతాడు. కాబట్టి ఎల్లప్పుడూ సత్సాంగత్యం ఎంచుకో. పరమాత్మ తప్ప ఎవరినీ నీ సొంతమని భావించకు. ప్రపంచంలోని అన్ని దారులు మూసుకుపోయినా దేవుని దారి ఎప్పుడూ తెరిచే ఉంటుంది. సందేహంతో ఉన్నవాడు ఎన్నటికీ శాంతిని పొందలేడు. ఈ లోకంలో ధనం, యశస్సు లేదా పరలోకంలో స్వర్గం పొందలేడు. ఓ అర్జునా, నీవు ఏది కోల్పోయావని ఏడుస్తావు? నీవు ఏమి తెచ్చావు? ఏమి కోల్పోయావు? నీవు ఏమి సృష్టించావు? ఏమి నాశనమైంది? నీవు తీసుకున్నది ఇక్కడి నుండే తీసుకున్నావు. ఇచ్చినది ఇక్కడే ఇచ్చావు. ఈ రోజు నీది అయినది రేపు ఇతరులదవుతుంది. పరివర్తనమే ఈ సంసార నియమం. కర్మయోగమే ఆత్మతో మమేకమయ్యే మార్గం. కర్మయోగం ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పుతుంది. ఈ యోగం ద్వారా ఈ జీవిత లక్ష్యాలను, మరణానంతర గతిని గ్రహించగలవు. గీతలో కర్మయోగమే సర్వశ్రేష్టం. గృహస్థు కర్మకుడికి ఇది ఎంతో ఉపయోగం. కర్మకోసం కర్మ చెయ్యి. ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యి. కర్మయోగ కర్మను త్యజించడు. కేవలం కర్మఫలాన్ని త్యజిస్తాడు. అతడు కర్మదుంహకాల నుండి విముక్తుడవుతాడు. కర్మయోగ దాతలా జీవిస్తాడు. ఏదీ పొందాలని చింతించడు. అతడు ఇస్తాడు, ఏదీ అడగడు. అందుకే దుంహకంలో చిక్కుకోడు. నిష్కామ కర్మ ఎల్లప్పుడూ దేవునికి అర్పణ. పునర్జన్మకు కారణం అతృప్త కామనలు. కర్మయోగ ఫలాపేక్షలో చిక్కుకోడు. అందుకే పునర్జన్మ బంధనం నుండి విముక్తుడవుతాడు. మనసు గాలిలా చంచలం. ఇది మనిషిని కామనల వైపు తోలుతుంది. జీవితాన్ని సార్థకం చేయాలంటే మనసును అదుపులో ఉంచాలి. మనసు అదుపులో ఉంటే బుద్ధిశక్తి ఏకాగ్రమవుతుంది. అప్పుడు కార్యాలు విజయవంతమవుతాయి. మనసును అదుపు చేయకపోతే అది నీ అతిపెద్ద శత్రువవుతుంది. సుఖదుంహకాల్లో శాంతంగా ఉండేవాడు. రాగద్వేషాలు, క్రోధం నశించినవాడు. ఇంద్రియాలను అదుపులో ఉంచినవాడు. అతడు స్థిరబుద్ధి ముని. జ్ఞానం ద్వారా పరమాత్మను సాధించినవాడు. ఎల్లప్పుడూ సంతృప్తితో ఉంటాడు. క్రోధం నరకానికి తలుపు. క్రోధం మనసును అశాంతం చేస్తుంది. స్మృతిని భ్రమపరుస్తుంది. బుద్ధిని నాశనం చేస్తుంది. అప్పుడు మనిషి పతనమవుతాడు. సముద్రం ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎన్ని నదులు ప్రవహించినా తన స్థితిని కదలనివ్వదు. అలాగే పరమాత్మలో స్థిరమైన యోగి సుఖ దున్హకాల్లో కదలడు. సమస్త కామనలను త్యజించినవాడు. మమత్వం, అహంకారం, స్పృహ లేనివాడు. అతడు శాంతిని పొందుతాడు. సత్యం చీకటిలో జ్యోతిలా ప్రకాశిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ సత్యమార్గంలో నడుచు. సత్యం ఎప్పుడూ తాను సత్యమని చెప్పదు. అసత్యం ఎల్లప్పుడూ తానే సత్యమని గొప్పలు చెబుతుంది. ఎవరూ జన్మతః మహానుభావుడు కాదు. కర్మలే అతడిని మహానుభావుడిని చేస్తాయి. సరైన కర్మ అంటే ఫలితం ఎల్లప్పుడూ సరైనది కాదు. కాని ఉద్దేశం ఎప్పుడూ సరైనది. శ్రేష్ఠుడు ఎలా నడుచుకుంటాడో అలాగే ఇతరులు నడుచుకుంటారు. అతడు ఏ ప్రమాణం చూపిస్తాడో అదే మార్గాన్ని అందరూ అనుసరిస్తారు. దేవునిపై శ్రద్ధ లేనివాడు జీవితంలో సుఖశాంతిని పొందలేడు. అతడి బుద్ధి విపరీతమవుతుంది. ఈ లోకంలో, పరలోకంలో సుఖాన్ని తప్పుగా భావిస్తాడు. అందుకే విపరీత ఆచరణలో పడతాడు. ఫలితంగా ఈ లోకంలో, పరలోకంలో పతనమవుతాడు. అతడు నీచయోనుల్లో జన్మిస్తాడు. లేదా ఘోర నరకంలో యాతనలు అనుభవిస్తాడు. కర్తవ్యాలను నిర్వహిస్తూ విపరీత పరిస్థితుల్లో కూడా ధర్మమార్గంలో స్థిరంగా ఉన్నవాడు. అతడి మరణం కూడా పరమ కళ్యాణకరమవుతుంది. అతడు స్వర్గాన్ని పొందుతాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ అర్జునా, నీవు, నేను ఎన్నో జన్మలు ఎత్తాము.
నీకు అవి తెలియవు, నాకు తెలుసు. నేను అజన్మ, అవినాశీ, సమస్త ప్రాణుల ఈశ్వరుడినాయ్. నా యోగమాయ ద్వారా ప్రకటిస్తాను. ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను కొత్త రూపంలో ప్రకటిస్తాను. అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాను. మనిషి నా ఏ రూపాన్ని ఆరాధిస్తే ఆ రూపంలో నేను దర్శనమిస్తాను. నా చింతన చేసేవాడి చింతన నేను చేస్తాను. నాకోసం వ్యాకులపడేవాడి కోసం నేను వ్యాకులపడతాను. నాకు సర్వస్వం అర్పించినవాడికి నేను సర్వస్వం అర్పిస్తాను. సాంసారిక భోగాల కోసం జనం ఇంద్రాది దేవతలను ఆరాధిస్తారు. దేవతల ఆరాధన వల్ల ఫలం త్వరగా లభిస్తుంది. కాని నేను అలా చేయను. నా భక్తులు సకామ భావంతో ఆరాధించినా వారి కామనలను నేను పూర్తి చేస్తాను. వారి వైరాగ్యం, ప్రేమ, విశ్వాసం పెరుగుతాయి. అందుకే నా భక్తులకు ఫలం ఆలస్యంగా లభిస్తుంది. మనిషి తన విధిని శపిస్తాడు. కాని కర్మే విధికి అతీతం. జరిగినది మంచిది, జరుగుతున్నది మంచిది, జరగబోయేది కూడా మంచిదే. గతం గురించి పశ్చాత్తాపం చెందకు, భవిష్యత్తు గురించి చింతించకు. వర్తమానంలో జీవించు. ఎవడు ద్వేషం, కోరికలు వదిలేస్తాడో అతడు సన్యాసిలా సంసార బంధనం నుండి విముక్తుడవుతాడు. నేను ఎవరి విధిని, కర్మఫలాన్ని నిర్మించను. మనిషి తన కర్మల ఫలాన్ని భోగిస్తాడు. మనిషి తనకు తానే మిత్రుడు, శత్రువు. జ్ఞాని కర్మయోగం లేదా భక్తి యోగం ద్వారా ఒకే జన్మలో సంసార సముద్రాన్ని దాటి పరమాత్మను సాధిస్తాడు. అజ్ఞాని కామ క్రోధలోభ మోహాల్లో చిక్కి 84 లక్షల యోనుల్లో తిరుగుతాడు. కర్మయోగం చేసేవాడు ఎప్పుడూ దుర్గతిని పొందడు. ఈ లోకంలో, పరలోకంలో పరమాత్మ మార్గంలో ముందుకు సాగుతాడు. మాయవల్ల బుద్ధి కప్పివేయబడినవాడు, పాప కర్మలలో మునిగినవాడు, నన్ను తెలుసుకోవాలని ప్రయత్నించనివాడు జీవితంలో మరణానంతరం కష్టాల నుండి విముక్తి పొందడు. అంతిమ క్షణంలో నన్ను స్మరించినవాడు నా పరమధామాన్ని చేరుకుంటాడు. దేవతలను ఆరాధించేవాడు దేవతలను పొందుతాడు. పితృదేవతలను ఆరాధించేవాడు పితృలోకాన్ని పొందుతాడు. నన్ను ఆరాధించేవాడు నన్నే పొందుతాడు. నా భక్తుడు ప్రేమతో ఆకు, పుష్పం, ఫలం, జలం అర్పిస్తే ఆ శుద్ధబుద్ధి భక్తుడి అర్పణను నేను సత్వగుణంతో స్వీకరిస్తాను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ అర్జునా, నీవు చేసే కర్మను, తినే ఆహారాన్ని, హవనం, దానం, తపస్సు నాకు అర్పించు. నేను నీకు మోక్షం ప్రసాదిస్తాను. నాకు ప్రియమైనవాడు, అప్రియమైనవాడు లేడు. కాని నన్ను ప్రేమతో భజించేవాడు నాలో ఉంటాడు. నేను అతడిలో ఉంటాను. దురాచారి కూడా నన్ను అనన్య భక్తితో భజిస్తే అతడు సాధువుగా భావించబడతాడు. స్త్రీ, వైశ్య, శూద్ర, భూతపిశాచ, చాండాలుడు ఎవరైనా నా శరణులోకి వస్తే పరమగతిని పొందుతాడు. తామసిక గుణాలు మనలో హీన భావనలను కలిగస్తాయి. రాజసిక గుణాలు ఈర్ష్య, లోభాన్ని పెంచుతాయి. సాత్విక గుణాలు ఆత్మను ప్రతిదానితో అనుసంధానం చేస్తాయి. ప్రేమించడం నేర్పుతాయి. ఎవరి మంచి చేయలేకపోతే బాధించకు. మనం ఎంత సరైనవారమో, ఎంత తప్పో ఇది ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు పరమాత్మ, మరొకరు మన అంతరాత్మ. తనను పరమాత్మకు అర్పించుకున్నవాడు భయం, చింత, దున్హకాల నుండి విముక్తుడవుతాడు. తన సామర్థ్యాన్ని, శక్తిని తెలుసుకోవడం అదే ఆత్మజ్ఞానం. స్వయం గురించి తెలుసుకోనివాడు ఎన్నటికీ ఉద్ధరణ పొందలేడు. శ్రీకృష్ణుడు గీతలో ఇలా అంటాడు: ప్రతి మనిషి తనపై పూర్తి విశ్వాసముంచాలి. స్వయం విశ్వాసం ఉన్నవాడు తప్పక విజయం సాధిస్తాడు. ఎలా విశ్వసిస్తాడో అలా అవుతాడు. సుఖ దున్హకాలు సీతాకోకచిలుకల్లా వస్తాయి, పోతాయి. ఈ రెండు స్థితుల్లోనూ సంయమంతో ఉండాలి. పనిలో మనసు పెట్టి చిన్న విషయంలోనూ సంతోషం పొందేవాడు అతడు తప్పక విజయం సాధిస్తాడు. కొందరు పనిని భారంగా భావిస్తారు. సరిగ్గా చేయకుండా పూర్తి చేయాలనుకుంటారు. అటువంటివారు జీవితంలో ఎప్పుడూ వెనకబడతారు. స్వార్థపరులు, తమ మతలబు సాధించేవారు, ఇతరుల భలైకి పట్టించుకోనివారు ఎప్పటికీ శ్రేయస్సు పొందలేరు.
స్వార్థం అద్దంలోని దుమ్ములా దానివల్ల మనిషి తన ప్రతిబింబాన్ని చూడలేడు. స్వార్థం మనలను ఒంటరితనంలోకి నెట్టివేస్తుంది. నీవు సుఖంగా జీవించాలనుకుంటే స్వార్థాన్ని నీ దగ్గరకు రానివ్వకు. స్వార్థపరుడు స్నేహాన్ని కూడా మతలబు కోసమే చేస్తాడు. ఈశ్వరుడు ఎల్లప్పుడూ మనిషికి తోడుగా ఉంటాడు. ఈ సత్యాన్ని గుర్తించినవాడి జీవితం మారిపోతుంది. సృష్టికర్త ఈశ్వరుడే ఈ జగత్తును నడిపిస్తాడు. మనిషి కేవలం ఆయన చేతిలోని కీలుబొమ్మ కాబట్టి. గతం గురించి చింతించకు, భవిష్యత్తు గురించి భయపడకు. వికట పరిస్థితుల్లో దేవుడు తోడుంటాడు, మనలను కష్టాల నుండి కాపాడతాడు. ఈశ్వరుడిపై విశ్వాసముంచు. శ్రీకృష్ణుడు గీతలో ఇలా ఉపదేశిస్తాడు. మొదట నీ పనిని ప్రాధాన్యం ఇవ్వు, నీ కర్తవ్యాన్ని పూర్తి చేయి, అప్పుడు ఇతరుల పని చూసుకో. స్వంత పనిని విస్మరించి ఇతరుల కోసం పనిచేసేవాడు తరచూ ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. హృదయంతో చేసే దానం, చేతులతో చేసే దానం కంటే గొప్పది మౌనంతో చెప్పగలిగినది, మాటలతో చెప్పలేనిది. మన పరిధిలో లేని విషయాలకు సమయం వృథా చేయడం మూర్ఖత్వం. సమయానికి ముందు విధికి మించి ఏదీ లభించదు, కాని దాన్ని సాధించడానికి నీవు ప్రయత్నించాలి. నా భక్తులకు లేనిది నేను ప్రసాదిస్తాను, ఉన్నదానిని కాపాడతాను. కష్ట సమయంలో దేవునిపై విశ్వాసముంచు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. ఎంత దారుణమైన సమయం వచ్చినా విచలితం కాకు, దాన్ని ధైర్యంగా ఎదుర్కో. ఈ ప్రపంచ నియమం ఏమిటంటే వచ్చినవాడు దున్హఖాన్ని ఎదుర్కోవాల్సిందే. ఏడవడం, చింతించడం వల్ల లాభం లేదు. అది దున్హఖాన్ని మరింత పెంచుతుంది. జీవితంలో ముందుకు సాగాలంటే క్రాంతికారిగా మారాల్సిన అవసరం వచ్చినా వెనక్కి తగ్గకు. సమాజం గురించి ఆలోచించకు, నీ కర్తవ్యాన్ని నిర్వహించు. స్నేహితుడి పాత్ర జీవితంలో చాలా ముఖ్యం. సచ్చిదానంద స్నేహితులు కష్ట సమయంలో తెలుస్తారు. శ్రీకృష్ణుడు పాండవులకు కష్ట సమయంలో తోడుగా నిలిచాడు. అలాగే నీవు కూడా స్నేహితులకు తోడుగా ఉండు. మంచి స్నేహితులను ఎన్నుకోవారు నీ కష్ట సమయంలో నీవెంట నిలబడతారు. జీవితంలో గెలుపు ఓటమి సహజం, కాని విజయం గత తప్పిదాల నుండి నేర్చుకున్నవాడికే లభిస్తుంది. ఓటమితో నిరాశ చెందడం సమస్యకు పరిష్కారం కాదు. పరిస్థితులను ఎదుర్కోవడానికి మంచి వ్యూహం అవసరం. పాండవులు కృష్ణుడి వ్యూహాన్ని అనుసరించకపోతే కౌరవులపై విజయం సాధించేవారు కాదు. ఒక సాధకుడు సాధనలో విఫలమైనా దేవుడు అతడి అసంపూర్తి సాధనను పూర్తి చేయడానికి మళ్లీ శుద్ధ క్షత్రియ కుటుంబంలో జన్మనిస్తాడు. ఓ ధనంజయ, నా తప్ప ఈ జగత్తుకు కారణం లేదు. నేనే సమస్త జగత్తు యొక్క మహాకారణం. ముత్యాలు దారంలో పోసినట్టు ఈ జగత్తు నాలోనే ఉత్పన్నమవుతుంది, నాలోనే ఉంటుంది, నాలోనే లీనమవుతుంది. సత్, రజస్, తమస్ గుణాలతో కూడిన నా మాయను దాటడం అసాధ్యం. మనిషి నా మాయలో చిక్కుకుంటాడు. భోగ సంగ్రహ కోరికలను వదలడు. తనను తాను సుఖీ, దున్హఖీ, బలవంతుడు, బలహీనుడని భావిస్తాడు. కాని నా శరణులోకి వచ్చినవాడు నా మాయను సులభంగా దాటగలడు. అతడి దృష్టి నా వైపే ఉంటుంది. నా 4 రకాల భక్తులు నన్ను స్మరిస్తారు. మొదటి రకం ఆర్త భక్తులు, దున్హఖ నివృత్తి కోరుకునేవారు. రెండో రకం అర్ధార్థి భక్తులు, ధన సంపద కోరేవారు. మూడో రకం జిజ్ఞాసు భక్తులు, నన్ను తెలుసుకోవాలనే ఇచ్చ ఉన్నవారు. నాల్గో రకం జాని భక్తులు, నన్ను జ్ఞానంతో సాధించేవారు. ఆర్త భక్తులు కష్టంలో నన్ను పిలుస్తారు. ద్రౌపది, గజేంద్రుడు ఇలాంటి ఉదాహరణలు కాదు. ద్రౌపది భీష్ముడు పాండవులపై ఆధారపడినంత వరకు కష్టం అనుభవించింది. అనన్య భావంతో నన్ను పిలిచినప్పుడు నేను ఆమె లజ్జను కాపాడాను. గజేంద్రుడు ఇతర ఏనుగులపై ఆధారపడినంత వరకు గ్రాహంతో యుద్ధం చేసి బాధపడ్డాడు. ఓం నమో భగవతే అని పిలిచినప్పుడు నేను అతడిని రక్షించాను. ఉత్తర ఆర్త భక్తురాలిగా సరైన ఉదాహరణ అశ్వత్థామ బాణం. ఆమె గర్భాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆమె నేరుగా నన్ను పిలిచింది. నేను ఆమె గర్భంలో ప్రవేశించి పరీక్షితుని కాపాడాను. అర్ధార్థి భక్తులు సుఖ సౌకర్యాల కోసం ధన సంపద కోరుకుంటారు. వారు నా నుండి మాత్రమే కోరతారు. జిజ్ఞాసు భక్తులు నన్ను తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఉద్ధవుడు జిజ్ఞాసు భక్తుడు. నేను అతడికి దివ్యజ్ఞానం ఉపదేశించాను. అది ఉద్ధవ గీతగా ప్రసిద్ధమైంది. జాని భక్తులు నా పరమ ప్రేమికులు. వారి మనసులో ఏ కోరిక ఉండదు. వారు నా ప్రేమలో మునిగ ఉంటారు. గోపీలు ఇటువంటి జాని భక్తులు. తమ సుఖాన్ని త్యజించి నా సుఖాన్నే తమ సుఖంగా భావించారు. జాని భక్తుడు నా నుండి ఏమీ కోరడు. అందుకే అతడు నా అత్యంత ప్రియ భక్తుడు. దుర్మార్గులు ఎల్లప్పుడూ దుష్కర్మలు చేస్తారు. అయినా వారు సుఖంగా, సంపన్నంగా ఉంటారు. మంచివారు జీవితాంతం మంచి కర్మలు చేస్తారు. కాని వారికి అవమానం, బాధే లభిస్తుంది. ఈ ప్రశ్న చాలామంది మనసులో ఉంటుంది. మంచి కర్మలు చేసేవారు ఎందుకు బాధపడతారు? దుష్కర్మలు చేసేవారు సుఖంగా ఎందుకు ఉంటారు? ఈ ప్రశ్నకు సమాధానం గీతలో ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు. అర్జునుడు తన సందేహాలను కృష్ణునితో పంచుకునేవాడు. ఒకసారి అతడు ఇలా అడిగాడు, మంచివారికి ఎందుకు బాధలు, దుష్టులు ఎందుకు సుఖంగా ఉంటారు? కృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు, ఓ పార్థ, మనిషి ఆలోచించినట్టు జరగదు. అజ్ఞానం వల్ల సత్యాన్ని గుర్తించలేడు. అర్జునుడు ఆ మాటలను అర్థం చేసుకోలేకపోయాడు. కృష్ణుడు ఒక కథ చెప్పాడు. ఓ పార్థ, ఈ కథ విను. ప్రతి ప్రాణికి తన కర్మఫలం తప్పక లభిస్తుంది. ప్రకృతి ప్రతి ఒక్కరికీ ధర్మం లేదా అధర్మం ఎన్నుకునే అవకాశం ఇస్తుంది. ఒక ఊరిలో 2 వ్యక్తులు ఉండేవారు. ఒకడు వ్యాపారి, ధర్మంలో నమ్మకమున్నవాడు, రోజూ ఆలయానికి వెళ్లి పూజలు, దానధర్మాలు చేసేవాడు. మరొకడు వ్యతిరేక స్వభావం కలవాడు, ఆలయానికి వెళ్లేవాడు కాని పూజల కోసం కాదు, బూట్లు దొంగలించడానికి.
ఒకరోజు భారీ వర్షం కురిసింది. ఆలయంలో పూజారి తప్ప ఎవరూ లేరు. దొంగ ఇదే మంచి అవకాశమనుకున్నాడు. పూజారి కళ్ళు కప్పి ఆలయ ధనాన్ని దొంగలించాడు. అదే సమయంలో ధర్మాత్ముడైన వ్యాపారి ఆలయానికి వచ్చాడు. దురదృష్టవశాత్తు పూజారి అతడినే దొంగగా భావించాడు. జనం గుమిగుడి అతడిని దెబ్బలు తీసి కొట్టారు. అతడు ఏదో రకంగా తప్పించుకున్నాడు. కాని దురదృష్టం అతడిని వదలలేదు. ఆలయం బయట ఒక గుర్రపు బండితో జీకున్నాడు. గాయపడికుంటుతూ ఇంటికి బయలుదేరాడు. దారిలో దొంగతో అతడికి ఎదురుపడ్డాడు. దొంగ ఆనందంగా ఇలా అన్నాడు, ఈ రోజు నా అదృష్టం బాగుంది. ఒకేసారి ఇన్ని సంపదలు దొరికాయి. ఈ మాటలు విని వ్యాపారి హృదయం బరువెక్కింది. ఇంటికి వెళ్లి దేవుని చిత్రపటాలను తీసేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు మరణించారు. యమలోకంలో యమరాజు సభలో ఇద్దరు నిలబడ్డారు. వ్యాపారి దొంగను చూసి కోపంతో ఇలా అన్నాడు, నేను జీవితాంతం మంచి కర్మలు చేశాను, దానధర్మాలు చేశాను, కాని నాకు అవమానం, బాధలే లభించాయి. ఈ దొంగకు సంపద ఎందుకు దొరికింది? యమరాజు ఇలా సమాధానమిచ్చాడు, ఓ పుత్రా, నీవు తప్పు భావిస్తున్నావు. ఆ రోజు నీ జీవితం ముగసే రోజు, కాని నీ మంచి కర్మల వల్ల అది చిన్న గాయంగా మారింది. ఈ దుష్టుడి గురించి తెలుసుకో. అతడి విధిలో రాజయోగముంది, కాని అతడి దుష్కర్మల వల్ల అది కేవలం ఒక సంచి ధనంగా మారింది. కథ చెప్పి కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ పార్థ, నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? దేవుడు నీ కర్మలను నిర్లక్ష్యం చేయడు. ఆయన ఎప్పుడు ఎలా ఇస్తాడో మనిషికి తెలియదు. మంచి కర్మలు చేస్తూ ఉండు. ఆయన కృప నీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మంచి కర్మలు ఈ జీవితంలోనే ఫలిస్తాయి. ఎవరి కర్మ వృథా కాదు. మంచైనా చెడైనా మనిషి నిర్భయంగా, శుద్ధంగా, ఆధ్యాత్మికంగా ఉండాలి. జీవితాన్ని ఆనందంగా జీవించు. ఉదార హృదయంతో మాట్లాడు. ఎవరిపైనా కోపం చేయకు. ఎవరి అహితం ఆలోచించుకు. అందరితో సద్భావంతో వ్యవహరించు. కర్మ నియమం ఇలా చెబుతుంది, ప్రతి సంఘటనకు కారణం, ఫలితముంటాయి. ఒకే విధమైన కర్మలకు ఫలితాలు వేర్వేరుగా ఉండవచ్చు. అది కర్మ యొక్క స్వభావంపై ఆధారపడుతుంది. ఆత్మజ్ఞానం అన్ని ద్వైత కర్మలను భస్మం చేస్తుంది. అది నీకు ఆంతరిక శాంతిని ప్రసాదిస్తుంది. దేవునిపై విశ్వాసం ఒక బిడ్డలా ఉంచు. ఆ బిడ్డను గాలిలో ఎగరేసినా అది నవ్వుతుంది. ఎందుకంటే తనను పట్టుకుంటారని దానికి నమ్మకం. ఏ పరిస్థితి ఎదురైనా నీ జీవితాన్ని దేవునికి అర్పించు. సాంసారిక భోగాల కోసం జనం దేవతలను ఆరాధిస్తారు. అలాంటి ఆరాధనలో ఫలం త్వరగా లభిస్తుంది. 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి నా ద్వారా గుణకర్మల ఆధారంగా సృష్టించబడ్డాయి. నేను సృష్టికర్తనైనా నాకు కర్మ ఫలాపేక్ష లేదు. కాబట్టి కర్మలు నన్ను బంధించవు. పూర్వీకులు నా ఉపదేశం ప్రకారం కర్మలు చేశారు. అలా మోక్షాన్ని పొందారు. నా భక్తులలో ఈ గీత శాస్త్రాన్ని చెప్పినవాడు నన్నే పొందుతాడు. ఇందులో సందేహం లేదు. అతడు నాకు అత్యంత ప్రియమైనవాడు. భూమిపై అతడికంటే ప్రియమైనవాడు ఇక ఎవరు ఉండరు. శ్రద్ధతో దోషరహితంగా గీతను విన్నవాడు పాపాల నుండి విముక్తుడై నా పరమధామాన్ని చేరుతాడు. ఈ కథలు, ఈ జ్ఞానం మీకు నచ్చినట్లయితే, మీ హృదయంలో శాంతి, ప్రేమ నింపినట్లయితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిమానం మాకు బలం. జై శ్రీ రాధే కృష్ణ.